హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు నుంచి క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 80,000 అయితే శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ఒక నోటిఫికేషన్ రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క లా క్లర్క్ రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్టువల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి 19 అయితే వేకెన్సీస్ ఉన్నాయని యొక్క నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ పర్ మంత్ మనకి 80,000 అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా, పర్ మంత్ మనకి 80,000 అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఒక 15/2/2024 నాటికి ఒక 20 నుంచి మనకి 20 నుంచి 32 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని ఇచ్చారు. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విధానంలో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. పార్ట్ 1కి సంబంధించి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది పార్ట్ 1కి సంబంధించి. ఓకేనా, పార్ట్ 2కి సంబంధించి వచ్చేసి మనకి ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 3కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. పార్ట్ 1 క్వాలిఫై అయితే పార్ట్ 2, పార్ట్ 2 క్వాలిఫై అయితే పార్ట్ 3 విధానంలో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మనకి చూస్ ఆఫ్ టెస్ట్ సెంటర్ అని ఇచ్చారు. మనకి సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నంలో అయితే మనకి సెంటర్స్ ఉంటాయి. ఓకేనా, మిగతా తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, 10th March 2024 మనకి ఎగ్జామ్ అయితే ఈ యొక్క లా క్లర్క్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలండి. మనము ఆల్రెడీ మనకి 25th నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ఫీజు కట్టడానికి. మనకి ప్రతి ఒక్కరు 500 పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th నుంచే స్టార్ట్ అయిపోయింది జనవరి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ February 15th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. మనము డిగ్రీలో లా చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా డిగ్రీ లా చేసినట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.